బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో రామ్ చరణ్ ఉపాసన దంపతుల జంట ఒకటి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. RRR సినిమా నుంచి ఈ ఇద్దరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. ఇక ఉపాసన అయితే రెగ్యులర్ గా రామ్ చరణ్ గురించి, చరణ్ తో దిగిన ఫోటోలు, ఫన్నీ వీడియోలు, వెకేషన్ ఫోటోలు ఇలా ఏవో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటీవల ఎక్కడికి వెళ్ళినా ఈ జంట కలిసి వెళ్తున్న విషయం తెలిసిందే. తోడుగా తమ గారాల పట్టి క్లింకారన్ కూడా తీసుకెళ్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉపాసన కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో చరణ్ డాక్టరేట్ అందుకున్న ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఈ కార్యక్రమం నుంచి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ స్టేజ్ మీద కూర్చోగా ఉపాసన స్టేజ్ ఎదురుగా ఆడియన్స్ లో కూర్చున్నారు. ఉపాసన చరణ్ కి ఏదో నోటితో సైగలు చేసి చెప్తుంది. దానికి రామ్ చరణ్ కూడా నోటి సైగలతోనే రిప్లై ఇవ్వడం విశేషం. ఓ పక్కన కార్యక్రమం జరుగుతుంటే కాసేపు వీళ్ళు నోటి సైగలతోనే మాట్లాడుకున్నారు. దీంతో ఈ క్యూట్ వీడియో వైరల్ గా మారింది. చరణ్ అభిమానులు క్యూట్ కపుల్ అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తూ వాళ్ళు నోటి సైగలతో ఏం మాట్లాడుకుంటున్నారో అని డీకోడ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ఒకవైపు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ షూటింగ్ చేస్తూనే మరోవైపు కొత్త సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. 2025 పూర్తయ్యేలోపు 3 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది రామ్ చరణ్ ప్లాన్. అందుకు కారణం RRR సినిమాకి ముందు 3 ఏళ్లు ఏ సినిమా చేయలేదు. 2019లో వినయ విధేయరామ సినిమా చేయగా ఆ తర్వాత RRR తోనే పలకరించాడు. ప్రస్తుతం గేమ్ చేంజర్ చేస్తుండగా ఈ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బుచ్చిబాబుతో సినిమాను జూన్ నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాడని సమాచారం. సుకుమార్ సినిమాను ఈ మధ్య అఫీషియల్ గా ప్రకటించాడు రామ్ చరణ్. చూడాలి మరి రామ్ చరణ్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది.